మీరు గమనించండి, మనలానే చాలా మంది ప్రపంచంలో పుడతారు. అనేక రంగాల్లో వాళ్ళు పైకి వెళ్తా ఉంటారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్. క్రికెట్ అనగానే చాలా మంది మైండ్లో ఇంకా ఆయనే గుర్తొస్తారు. ఆయన ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అదేవిధంగా ఆంటర్ప్రినర్షిప్లో, బిజినెస్లో రతన్ టాటా. ఆయన ఒక సామ్రాజ్యం ఆయన చేతిలో ఉన్నా సరే ఆయన అంత అద్భుతంగా జీవించారు. ఒక రోల్ మోడల్గా ఎలా ఉన్నారు. సో వేల మంది, లక్షల కోట్ల మంది భూమి మీదకి వస్తారు. కానీ ఎంతమంది తమ అడుగు జాడలు అక్కడ పెట్టేసి వెళ్తారు, తమ ఫుట్ ప్రింట్స్ అక్కడ నిలిపి వెళ్తారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా పుట్టాం, ఎక్కడ పుట్టాం అని కాదు ఇంపార్టెంట్, ఎలా ఎండ్ అయ్యాం, ఎక్కడ ఎండ్ అయ్యాం, ఎలా మన ముగింపు వచ్చిందని చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ రంగమైనా ఎంచుకోవచ్చు. అందరూ కలెక్టర్లు కానవసరం లేదు, ఏ రంగమైనా ఎంచుకోవచ్చు. అది సేవా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, లేదా విద్యా రంగం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. మనం ఏ రంగమైనా ఎంచుకోవచ్చు. కానీ ఆ రంగంలో మన మార్క్ ఉండాలి, మన ఇంప్రింట్ ఉండాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది రాళ్ళు వేసినా, ఎంతమంది మనం చేసినా మనం నెంబర్ 1 అవ్వాలి.